హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన దగ్గర ఉండే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండి, వాటితో నేను సింపుల్గా ఒకటి చిన్నపిల్లలకి టిక్టాక్ పిన్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. చిన్నపిల్లలకి డిఫరెంట్గా పెడితే చాలా ఇష్టపడతారు కదండి, అండ్ చాలా క్యూట్గా కూడా ఉంటారు పిల్లలు. ఇక నేను హాట్ గ్లూ తీసుకున్నాను. మీ దగ్గర హాట్ గ్లూ లేదంటే ఫెవికాల్ అయినా తీసుకోండి. సో ఏం ప్రాబ్లం లేదు, కొంచెం టైం పడుతుంది అంతే. తర్వాత ఈ విధంగా నేను బాటిల్ మూతని అంటించేసుకున్నాను. తర్వాత వచ్చి కొంచెం గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఉలన్ ఏదైతే ఉంటుందో ఉలన్ తీసుకోండి. మీ దగ్గర ఉలన్ లేకపోతే గ్లిట్టర్ పేపర్స్ అయినా కూడా మీరు అంటించేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే. ఇక్కడ నేను కొంచెం గ్లూ పెట్టేసుకున్నానండి. హాట్ గ్లూ పెడితే సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ నార్మల్ గ్లూ పెట్టేసి కొంచెం రౌండ్గా ఫస్ట్ కొంచెం ఇది చుట్టేటప్పుడు కొంచెం టైం అనేది పడుతుంది. ఫస్ట్ పైన చుట్టేటప్పుడు ఈ విధంగా మొత్తం మనము ఈ బాటిల్ మూతకంతా అంటించేసుకోవాలి. ఇదైతే కానీ చాలా బాగుంటుందని, మీకు కలర్స్ మీకు మ్యాచింగ్ అన్ని కలర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మనకు ఒక టోపీ లాగా వస్తుంది. ఇదైతే చిన్నపిల్లలకి ఇట్లా డిఫరెంట్గా మనము ఏవైనా ఇంట్లో తయారు చేసి పెడితే చాలా అందంగా ఉంటారు కదా పిల్లలు కూడా చూసేదానికి. సో మనకి బడ్జెట్లో కూడా మనకు కొంచెం తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. ఉలన్ 20 రూపీస్ పడుతుంది. పెద్ద కట్ అయితే, చిన్నదైతే 15 రూపీస్లోనే వస్తుంది. మనం ఇందులో మహా అయితే కొంచెమే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోం కాబట్టి మనం చాలా రకాల వాటిని కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం సైడ్స్ కూడా ఈ విధంగా గ్లూ పెట్టేసుకొని నీట్గా అంటించుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ గ్రో అవ్వడానికి. ఇక్కడ నేను సైడ్ అంతా చుట్టేసుకున్నాను కదా, ఇప్పుడు టోపీ షేప్ రావడానికి అంటే క్యాప్ లాగా రావడానికి నేను ఇక్కడ చుట్టుకుంటున్నాను. మనం సింగిల్ కలర్ పెడుతున్నాం కాబట్టి పైన కొంచెం వేరే కలర్ని యాడ్ చేసుకుందామండి, అంటే కొంచెం డిఫరెంట్ లుక్ రావాలని. ఇక్కడ ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ది తీసుకొని ఈ విధంగా నీట్గా అంతా క్యాప్ లాగా వచ్చేటట్టయితే చుట్టేసుకుంటున్నాను. మనకి పైన మనకి వాటర్ బాటిల్ మూత పెట్టడం వల్ల ఏంటంటే క్యాప్ లాగా వస్తుంది, బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న బీట్ పెట్టేసుకుంటాను, పూస పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చి బ్లూ కలర్ది ఉలన్ తీసుకొని ఈ విధంగా ఒకసారి ముడి వేసేసుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల ఏమంటే మంచి హైలైట్ లుక్ అనేది వస్తుంది మనకు అక్కడ. అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఓపెన్ చేసేసి తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా కొంచెం గ్లూ పెట్టేసి ఒక బీట్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా రియల్గా అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసేదానికి. ఇది డ్రై అయిన తర్వాత నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసి టిక్టాక్ పెన్స్ ఉంటాయి కదండి మన దగ్గర పాతవి, లేదంటే 10 రూపీస్ ఇచ్చామనుకోండి ఒక 20 టిక్టాక్ పెన్స్ వస్తాయి. అంటే మనకి 10 సెట్స్ తయారు చేసుకోవచ్చు 10 రూపీస్కే. సో చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో టిక్టాక్ పెన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఒక 2 తీసుకొని ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా పెట్టేసుకున్నామంటే. నేను ఇక్కడ కొంచెం హాట్ గ్లూ పెట్టుకుంటున్నాను త్వరగా అయిపోయేదానికి. మీరు నార్మల్ గ్లూ అయినా పెట్టేసి అంటించేసుకోండి సరిపోతుంది. అంతే సింపుల్గా మనకి బేబీస్కి టిక్టాక్ పిన్ లాగా ఒక మంచి హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది కదండి. నచ్చితే కామెంట్ చేయండి, తప్పకుండా ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.